Hello viewers, this is Dr. Vamshidhar Reddy from Dr. B. Reddy Specialty Dental Care. Today topic is toothpaste. మనం అందరం రోజు వాడతాం టూత్పేస్ట్ని, బట్ వీ డోంట్ నో విచ్ టూత్పేస్ట్ యూస్. మన టూత్పేస్ట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు ఫ్లోరినేటెడ్ టూత్పేస్ట్, నాన్ ఫ్లోరినేటెడ్ టూత్పేస్ట్, సెన్సిటివిటీకి వాడే టూత్పేస్ట్, గమ్ కేర్ కోసం వాడే టూత్పేస్ట్, టూత్ వైట్నింగ్ కోసం వాడే టూత్పేస్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూత్పేస్ట్ ఉంటాయి. ఏ టూత్పేస్ట్ మనం ఎలా ఎంచుకోవాలి టూత్పేస్ట్ అనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ బేసిక్ వచ్చేసి మనం రోజు వాడే వాటర్లో ఒకవేళ పార్ట్స్ పర్ మిలియన్ అంటాము, మనం వాడే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం టూత్పేస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఫ్లోరైడ్ అనేది వాటర్లో పార్ట్స్ పర్ మిలియన్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్ని పీపీఎం అనేది మనకు 1000 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ అనేది అవసరం ఉండదు మనకు. నెక్స్ట్ వచ్చేసి మనం వాడేది సెన్సిటివిటీ కోసం వాడతాం టూత్పేస్ట్ని. సెన్సిటివిటీ గురించి మనం టూత్పేస్ట్ వాడే కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది మైక్రాన్స్ ఆఫ్ టూత్పేస్ట్. అంటే టూత్పేస్ట్లో ఫైన్ పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ అనేవి మనకు టూత్ని రిపేర్ చేయడం కానీ, లేకపోతే టూత్కి న్యూట్రిషన్ని కానీ, మినరల్స్ కానీ సప్లై చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు 5 to 10 మైక్రాన్స్ ఆర్ 5 to 15 మైక్రాన్స్ వరకు ఉన్న టూత్పేస్ట్ నార్మల్గా మనం బ్రష్ చేయడానికి వాడే టూత్పేస్ట్. ఒకవేళ మనకు 15 కన్నా ఎక్కువగా మైక్రాన్స్ ఉన్నట్టయితే అది మనము వైట్నింగ్ కోసం వాడే టూత్పేస్ట్లో ఉంటాయి. బిలో 5 మైక్రాన్స్ కన్నా ఉండేది మనకు సెన్సిటివిటీ కోసం. మీకు ఈ టూత్పేస్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నట్టయితే, వాటర్లో ఉన్న ఫ్లోరైడ్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.